ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారు ఇంకా వక్తలు మనకు వివరించినారు. దయచేసి వినండి. మాట వచ్చిన తర్వాత గ్రామ శాఖకు మండల శాఖకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అప్లికేషన్లు తీసుకోబడును. కొత్తగా మన అధ్యక్షులు ఎన్నుకునే వీలున్నది అని చెప్పి మన అబ్జర్వర్ వారు సెలవిచ్చినారు. ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా చెప్పినారు. అయితే కేంద్రకి ఇచ్చిన టిప్స్ చెప్తారు. గ్రామ శాఖకైనా మండల శాఖకైనా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కావాలనుకునే వారు దయచేసి ఒక్కసారి మీ అంతా మీ కూర్చొని ఆలోచన చేసుకోండి. నేను ఈ పదవికి ఫిట్ అయినా అని మీరు కనుక సంతృప్తి చెందుతూనే అప్లికేషన్ ఇవ్వండి. ఎవరు పడితే వాడు దేనికి పడితే దానికి అప్లికేషన్ ఇవ్వడం కాదు. ఊరికే కొండకి ఇంటికి కడదాం, వస్తుంది పోతే టైంగా అప్లికేషన్ దయచేసి టైం పాస్ అప్లికేషన్ ఇవ్వకండి. మండల స్థాయిలో అధ్యక్ష పదవి సమ ఎక్స్ కోరుకుంటుండు. ఆయన మండల స్థాయిలో నేను ఉన్నానా లేనా, మండల స్థాయిలో ఈ పదవి నేను నిర్వహించలేస్తున్నా లేనా, దానికి తగ్గట్టుగా ఆ వ్యవహారం దగ్గర ఉన్నదా లేదా, అన్ని గ్రామాల్లో పరిచయాలు ఉన్నాయా లేవా అని మీ అంతరం మీరే ఆలోచన చేసుకుని అప్లికేషన్ ఇవ్వండి. దయచేసి ఈ విషయాన్ని గ్రామ శాఖకైనా మండల శాఖకైనా బ్లాక్ అయినా వర్తిస్తుంది. మీ క్యాపబిలిటీ ఏందో మీరు దయచేసి చూసుకుంటే మన గౌరవం దక్కుతుంది, అప్లికేషన్లో ఒత్తిడి కూడా తగ్గుతుంది, మీకు కావాల్సిన పదవి కూడా మీకు భరిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి అబ్జర్వర్ ఇంకో విషయం చెప్పాలి. అయ్యా, సూర్యాపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, దామోదర్ రెడ్డి గారు వెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు దాకా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కడగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్నటికి మొన్న దామోదర్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తారనే సంగతి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మార్కెట్ కమిటీ వేసే అవకాశం దామోదర్ గారికి వచ్చింది, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి. దాంట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుప్పల వేనాడు గారు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా కృషి చేస్తా ఉన్నారు. వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్ చేసినారు. ఓకే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. మిగతా సభ్యులందరూ కూడా మీరు ఒక్కొక్కరిని ఏది లెక్కేయండి. దామోదర్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, సరోజ్ రెడ్డి గారు, శివశంకర్ గారు కూర్చొని మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా లేదా, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులకే డైరెక్టర్ ఇచ్చినారు తప్ప వేరే పార్టీ నుంచి ఎవరు కూడా ఇవ్వలేదు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దామోదర్ గారు ఏం చేసినా ఆయన కనుక అధికారం వస్తే, చేతులు అధికారం ఉంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారి స్థాయిలో న్యాయం చేస్తారని దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇక ముందు రాబోయే పదవులలో కూడా ఏకాభిప్రాయ సాధన పేరు మీద ఖచ్చితంగా దామోదర్ రెడ్డి గారి అభిప్రాయం తీసుకోవాలి. రెడ్డి గారు మిగతా నాయకులు మీరు అభిప్రాయం తీసుకుని కాదు, కానీ దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరు ఏంది, ఎక్కడ ఏ విధంగా పని చేయగలుగుతారు, ఎవరు ఎక్కడ ఏ విధంగా పని చేయవచ్చు, వారి క్యాపబిలిటీ ఏంది పూర్తిగా వారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మైండ్ లో ఉంటుంది వారికి. వారిని కనుక్కొని కంపెనీ వేయాల్సిందిగా ఈ సందర్భంగా మనందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.